బుడ్డే బాబాయ్ ఏమో ఏరుతాను దేనికి ఈ సిక్కుగాని ఉడకబెట్టుకుంటామని కూరకా కూర తినటానికి ఉడకబెట్టుకొని చికెన్ ఉడకబెట్టుకొని తింటారా ఉడకబెట్టుకొని తింటాను నాయన మంచిగా రుచి ఉంటాయి ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది తినటానికి అవునా అందుకే ఈ కట్టడాన్ని నేర్తానా సరే సరే చూద్దాం ఎట్లుంటుందో మరి ఇక నేను అగ్గి చేసి ఉడకబెట్టి చూపుతా చూసారు రండి ఆయన ఓకే ఓకే పోయి మంచి అలకలేదు నాయన ఇక అలుకుదామంటే ఇక అసలు పోయి అయ్యలే బెండలు పెట్టేస్తా ఉడకబెట్టుకుంటారు ఇక కొత్తగా మరి మంచి పోయి ఏవా ఏత్తా కానీ కొద్దిగా కావాలి నాయన ఇంకొక నెల కావాలి అంతే మంచిగా వీడియోస్ మంచిగా వచ్చాయంటే అందరు మన వాళ్ళు అందరు చూసి కొంచెం మంచిగా షేర్ చేస్తే మంచిగా పొయ్యి పెట్టి అన్ని వంటలు చేసుడే చెయ్యాలి నాయన అంతసేపు ఇక ఇట్లాంటి పెట్టి ఆడాలి అంతే కవర్ పట్ట కట్ట ఇక నేను రోజుకి వచ్చింది అందుకు ఇస్తున్నది నాయన నీళ్ళు పోసేది ఇగో కాయలు ఎక్కువైనాయి ఇవన్నీ ఉడుకుతాయి నాయన ఇట్లా పోతే ఉడుకుతాయా ఉడుకుతాయి ఇక మూత పెట్టాలి తుప్పు వేయాలి మంచిగా అగ్గి చేస్తే ఉడుకుతాయి ఉడికి నీరు మిగిలిన నీరు ఇక ఉడికిందంటే తీస్తాం కదా తీసి ఇక నీరు అంపాలి అప్పుడే అప్పుడు అంపి ఇక ఉప్పు వేసుకొని ఇటు అటు కలపాలి వాటిని కలిపితే మంచిగా తేటగా అవుతాయి ఇక అప్పుడు మనము ఉప్పు వేసుకొని తింటే మంచిగా మనం ఆ కూరలో అన్నంలో ఎట్లా వేసుకుంటామో దీనికి అంతే చూద్దాం పడతాయి నాయన పోతానా ఇక అన్ని నీళ్ళతో ఉడుకుతాయి నాయన 2 చెంబుల నీళ్ళు అయితే ఉడుకుతాయి దాన్ని మునుగుతట్టు మునగాలి ఇట్లా మూత పెట్టుకోవాలి నాయన బరబ్బర్ ప్లేట్ పెడితే మంచిగా అగ్గి మండిన కొద్దీ ఉడుకుతుంది ఉప్పెత్తాను ఆయన ఉప్పెత్తే మంచిగా చెక్క మీద అక్కడికి ఉడికినాయి నాయన కొత్త వచ్చాయి కందికాయలు అయినట్టు ఇక ఇదే ఉడుకుడు ఇక అంతే ఇక ఎప్పుడైనా ఇక తీసి అంపుతా ఇట్లా పెట్టాలి నాయన ఇక నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు మొత్తం అంచాలి ఇవి అంచాలి ఇట్లా చెప్తాను ఈ నీళ్ళు ఇట్లా పోవాలి నాన్న నీళ్ళు మొత్తం అంచాలంట మొత్తం అంచాలి అంచి మళ్ళా తీవాలి తీస్తే మంచిగా నీళ్ళు లేకుంటుంటే మనం తినవచ్చు అట్లా అయితే ఉడికినాయి పడుతున్నాయి ఇక ఇట్లా ఉడుకుతాయి తింటే రుచి వస్తుంది మరి ఎట్లా చూడవా పొల్లగండ రావాలి ఇక తినేటప్పుడు నలుగురిని కూర్చుండా పెడితే మనకి ఒకే తింటా ఉంటారు లక్ష్మి ఇట్లా తీసుకొని తినాలి ఆయన ఇట్లా తింటే మంచిగా ఉంటాయి గుడ్లు తినాలి
తోలు కూడా తినడేనా? ఈ తోలు దీన్ని కలుపుకొని తింటే మంచిగా రుచి వస్తుంది. అంతేనా? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? రుచిగా ఉన్నాయి. అంతేనా? నేను కూడా ఒకటి తిని చూస్తాను. తింటున్నా ఆయన. బో కాలుతానే ఘోరంగా. లేదా తీసుకుందాం. బా టేస్ట్ ఉంటాయి మంచిగా. ఎప్పుడైనా ఇక ఉడకబెట్టుకొని తింటాం నాయన. మళ్ళీ మంచిగా కూడా హెల్త్కి. సూపర్ ఉన్నాయి. వా మా వాళ్ళు మొత్తం ఇవే ఉడకబెట్టుకొని తినేది ఈ రోజు వచ్చిందంటే. అంతా చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఇగో చిగురుకాయలు అయితే ఉడకబెట్టుకొని తింటాడు మంచిగా గుడ్ డే బాబాయ్. ఓకే ఫ్రెండ్స్, చూసింది కదా ఇది రోజు మన వీడియో. మన వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బుడ్డే బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చెప్పవు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఎవరైనా చూసిన వాళ్ళు అందరూ చూసిన కాడికి మళ్ళీ ఎంబడి పంపించండి మాకు. కామెంట్ పెట్టుండి అంటాడు. రిటర్న్ పంపిండి అంటే కామెంట్ పెట్టుకుని అర్థం. కామెంట్ పెట్టుండి అంటాడు. ఓకే బాబాయ్, మరి బాయ్ చెప్పు మన వాళ్ళకి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.